హలో అండి. నేను డాక్టర్ తేజ పల్మనాలజిస్ట్‌ని. తేజ పాలి క్లినిక్ కొత్తపేట ఓల్డ్ క్లబ్ రోడ్‌లో కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ వీడియో యొక్క కంటిన్యూయేషన్. ఊపిరితిత్తుల జబ్బులు మరియు వాతావరణ చేంజెస్. అంటే చలికి గానీ, ఎండకి గానీ ఎలా చేంజ్ అవుతాయని. ఆల్రెడీ దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసాం. ఇప్పుడు దాన్ని ఎలా ట్రీట్మెంట్ గానీ, ప్రివెన్షన్ టిప్స్ కానీ ఏం చేయాలి? అంటే రాకుండా ఏం చేయాలి? ట్రీట్మెంట్ ఏం చేయాలనేది. ఫస్ట్ మెయిన్ థింగ్ మీరు ఏం మందులు వాడుతున్నారో అవి కంటిన్యూగా వాడడం చాలా ఇంపార్టెంట్ థింగ్. చాలామంది ఏం చేస్తారంటే చలికాలంలో వచ్చింది కదా అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. మళ్ళీ ఎండాకాలంలో లక్షణాలు రావు. కాకపోతే జబ్బు అయితే లోపల అలానే ఉంటుంది ఆస్తమాకి. లక్షణాలు బయటకు రావు. అట్లా కాకుండా రెగ్యులర్‌గా మందులు వాడుకోవడం. లక్షణాలు లేనప్పుడు డోస్ తగ్గిస్తారనమాట. పల్మనాలజిస్ట్‌ని కలిస్తే డోస్ తగ్గిస్తారు. తగ్గించి వాడుకోవడం. మళ్ళీ ఏదైనా లక్షణాలు వచ్చినప్పుడు అవసరమైతే డోసులు పెంచుకోవడం. తర్వాత ఎక్స్ట్రా ఆయాసం వచ్చినప్పుడు ఎక్స్ట్రా రిలీవర్ మెడికేషన్స్ అని ఇస్తుంటారు. అంటే డోస్ తగ్గించి మెయింటెనెన్స్ పెట్టిన ఇన్హేలర్స్ ఒక్కోసారి సరిపోవన్నమాట ఆయాసం ఎక్కువైనప్పుడు. అట్లాంటప్పుడు రిలీవర్ మెడికేషన్స్ వాడుకోవడం, ఎక్స్ట్రా డోసులు ఆయాసం వచ్చినప్పుడు ఏం చేయాలనేది ఎక్స్ట్రా మెడిసిన్స్ కూడా ఇస్తుంటారు పల్మనాలజిస్టులు. అట్లాంటివి వాడుకోవడం. దాని తర్వాత ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవడం, రెగ్యులర్ హ్యాండ్ వాష్ చేసుకోవడం, చల్లగా ఉన్నప్పుడు ఈ స్కార్ఫ్ కట్టుకోవడం, ఈ చల్లగాలి ఊపిరితిత్తులోకి వెళ్ళకుండా స్కార్ఫ్ కట్టుకోవడం, ఎక్కువ పొల్యూషన్ డస్ట్ కానీ ఇప్పుడు సడన్గా వర్షం పడినప్పుడు ఈ క్లైమేట్ అంతా డస్ట్‌తో ఉండిపోతుంది. అట్లాంటప్పుడు మాస్క్ పెట్టుకోవడం, ఈ స్కార్ఫ్ కట్టుకోవడం, రెగ్యులర్ హ్యాండ్ వాష్ చేసుకోవడం. ఇంట్లో ఎక్కువ వెంటిలేషన్ ఉండేలాగా చూసుకోవడం. చలికాలాల్లో ఏం చేస్తారంటే చల్లగా ఉంది కదా అని చెప్పి డోర్స్ అన్నీ క్లోజ్ చేస్తారు. అక్కడ ఉండే పొల్యూటెంట్స్ అట్లానే ఆ ఎయిర్‌లో ఆ గాలిలో సస్పెండ్ అవుతా ఉంటాయి. అంటే తేలాడుతా ఉంటాయన్నమాట. మీరు కరెక్ట్ వెంటిలేషన్ చేస్తే ఏమవుద్దంటే ఆ పొల్యూటెంట్స్ బయటికెళ్ళిపోతా ఉంటాయి. కొత్త ఎయిర్ వస్తా ఉంటది. నైట్ మీరు క్లోజ్ చేసుకున్న మధ్యాహ్నం టైంలో కొద్దిగా ఎండగా ఉన్న టైంలో ఓపెన్ చేసుకొని ఎయిర్ ఫ్లో అయ్యేలాగా చూసుకోవాలి. దాంతో పాటు ఏమన్నా హ్యూమిడిఫైయర్స్ వాడుతుంటే హ్యూమిడిఫైయర్స్ వాడడం, ఎయిర్ ప్యూరిఫైయర్స్ అవసరమైతే ఎయిర్ ప్యూరిఫైయర్స్ కంటిన్యూ చేసుకోవడం. దాని తర్వాత కొత్త లక్షణాలు ఏమన్నా ఉంటే చూసుకోవడం, ఎక్కువ వాటర్ తాగడం, వాకింగ్ చేయడం. వాకింగ్ అంటే చలికాలంలో ఏం చేస్తారంటే ఎక్కువ వాకింగ్ చేస్తూ ఉంటారు. చలికాలంలో వాకింగ్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఫాగ్ అంటే పొగమంచు వస్తది. ఫాగ్ కాకుండా కొన్ని సిటీస్‌లో హైదరాబాద్ గానీ, ముంబై గానీ ఇట్లాంటి సిటీస్‌లో స్మాగ్ అని వస్తదనమాట. అంటే చల్లగాలితో పాటు, ఈ తేమతో పాటు ఈ దుమ్ము మొత్తం కలిసి ఎక్కువ అలర్జీ క్రియేట్ అవుతది. అట్లాంటి వాటిల్లో ఆహ్, అట్లాం అట్లాంటివి అవాయిడ్ చేయడం. సో, ఇట్లా జాగ్రత్తగా ఉండి కొత్త లక్షణాలు ఏమన్నా ఉంటే చూసుకోవడం, ఏమన్నా ఉన్న లక్షణాలు పెరుగుతుంటే చెక్ చేసుకోవడం, ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే పల్మనాలజిస్ట్‌ని కలిస్తే మీకు చాలా వరకు రెస్పాన్స్ ఉంటుంది. థాంక్ యూ.